నువ్వు ఉండాల్సిందే. ఆల్రెడీ ఇంతకుముందు నేను హెచ్చరించాను, ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఏంటో తెలుసా? ఎఫ్ఎస్సి సంఘములోనే నువ్వు అక్కడ పట్టణములో నువ్వు ఉండాలా. ఆ బోధ ఏదైతే మారిపోయిందో ఇక నుంచి నువ్వు వేరే ఉపదేశము చేయాలి. ఆ ఉపదేశం ఏమిటి అంటే, ఆ ఉపదేశం యొక్క సారాంశము ఏమిటి అంటే, పవిత్ర హృదయము నుండి తొలగిపోకండి. మంచి మనస్సాక్షి మీకు ఇంత ముందు ఉండి కోల్పోయారు, ఇప్పుడు కోల్పోవద్దు అంటున్నాడు. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే, అది కోల్పోయారు మీరందరూ. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఎంత విశ్వాసం అండి, కల్మషం లేని ప్రేమ అండి. ఈరోజు కుళ్ళిపోతున్నాడు పక్కోడి మీద. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో అవునండి మీకు కూడా దేవుడు మేలు చేస్తాడు, చేశాడా ఇంకా చేస్తాడు, ఇంకా దీవిస్తాడు. ఈరోజు అదే చెప్తా ఉంటే అయ్యా నీకు చేశాడా, సర్లే. ఈడు కుళ్ళిపోతున్నాడు. అడిగి చెప్తాను దేవుడు పక్కోడికి కన్నా కార్యాలు చేస్తే ఈడు కుళ్ళిపోతుంటాడు పక్కన. విశ్వాసం మారిపోయింది, ప్రేమ మారిపోయింది, నీ సాక్ష్యమే పోయింది అక్కడ.